ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డే 4లో కూడా మన టీమిండియా దుమ్ము దులిపేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రూత్లెస్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్ టీంకు వణుకు పుట్టించాడు. అసలు కలలో కూడా ఊహించిన విధంగా మరో మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టి ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. సో నిజంగా ఈ డే 4లో మన సారథి శుభ్మన్ గిల్ అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడు. అసలు ఇంగ్లాండ్ గడ్డ మీద ఒక విజిటింగ్ బ్యాట్స్మెన్ 100 కొట్టడమే చాలా అంటే చాలా అరుదు. బట్ శుభ్మన్ గిల్ 2 ఇన్నింగ్స్లో కూడా 2 సెంచరీలు కొట్టాడు. అందులోకి ఫస్ట్ ఇన్నింగ్స్లో 250+ కొడితే 2 ఇన్నింగ్స్లో 150+ కొట్టాడు. అంటే ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ బ్యాట్స్మెన్కి కూడా ఇది పాసిబుల్ కాలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మన శుభ్మన్ గిల్ కొట్టాడు. సో అసలు నిజంగా శుభ్మన్ గిల్ అయితే ఒక డ్రీమ్ రన్లో ఉన్నాడు. నార్మల్గా ఒక టెస్ట్ సిరీస్లో 500 కంటే ఎక్కువ రన్స్ కొడితే వాళ్ళకి అద్భుతమైన సిరీస్గా చెప్పుకుంటాం. బట్ కెప్టెన్గా మారిన తర్వాత శుభ్మన్ గిల్ ఫస్ట్ 2 మ్యాచ్ల్లోనే 585 పరుగులు కొట్టేశాడు. అంటే దీన్ని బట్టి అతని బ్యాటింగ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఒక్క మ్యాచ్లోనే 430 రన్స్ కొట్టాడు భయ్య. ఫస్ట్ ఇన్నింగ్స్లో 269, సెకండ్ ఇన్నింగ్స్లో 161, రెండు కలిపితే 430 రన్స్. సో ఒక 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కలిపి ఒక బ్యాట్స్మెన్ ఇన్ని రన్స్ కొడితే చాలా అద్భుతమైన సిరీస్ అని చెప్పుకుంటాం అతనికి. బట్ శుభ్మన్ గిల్ ఒక్క మ్యాచ్లో కొట్టి పాడేశాడు. మెయిన్లీ సెకండ్ ఇన్నింగ్స్లో అతను దూకుడు మన టీమిండియాకి చాలా బాగా కలిసి వచ్చింది. ఆల్మోస్ట్ 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ దీనివల్లే మన టీమిండియా ఇంగ్లాండ్ టీంకు 608 పరుగుల భారీ టార్గెట్ని సెట్ చేయగలిగింది. సో డే 4 అయితే మన టీమిండియా కంప్లీట్లీ ఇంగ్లాండ్ టీం అవుట్ ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. ఆ స్టార్టింగ్ 1 అవర్ తప్పితే ఆ తర్వాత కంప్లీట్గా మన టీమిండియా డామినేషనే. ఈవెన్ మరోసారి డే చివరిలో మన బౌలర్స్ కూడా అదిరిపోయి బౌలింగ్ చేశారు. ఎస్పెషల్ ఆకాశ్దీప్ మరోసారి 2 బ్రిలియంట్ బాల్స్ ప్రొడ్యూస్ చేశాడు. ఆ జోరుటుకు వేసిన బాల్ అయితే బాల్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఈ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా విన్నింగ్ పొజిషన్లో ఉన్నారు. ఇంగ్లాండ్ టీం డే అండ్ డేసరికి 72 పరుగులు చేసినప్పటికీ 3 వికెట్లు కోల్పోయారు. విచ్ మీన్స్ ఆ టీం ఇంకా మ్యాచ్ కావాలంటే 536 రన్స్ కొట్టాలి. వెరాజ్ మన టీమిండియాకి చూసుకుంటే 7 వికెట్లు సరిపోతాయి. సో దీంతో డే 4 కనుక మన టీమిండియా బౌలర్స్ తమ ఫామ్ను కొనసాగించి బ్రిలియంట్గా బౌలింగ్ చేస్తే ఈజీగా మ్యాచ్ గెలిచేస్తాం. ఇన్ఫాక్ట్ ఈ డే 4లో ఎలా అయితే ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయో డే 5లో కూడా అలానే ఉండొచ్చంట. బట్ అఫ్కోర్స్ రెయిన్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వెదర్ ఫోర్కాస్ట్లో 50% రెయిన్ ప్రిడిక్షన్ చూపిస్తుంది. బట్ స్టిల్ ఆ రెయిన్ అంతా ఎర్లీగా మ్యాచ్ స్టార్ట్ అయ్యి ముందు అంటే 11 వరకే ఉంది. ఆ తర్వాత చాలా వరకు రెయిన్ థ్రెట్ కనిపించట్లేదు. సో దీంతో డే 5 మార్నింగ్ టైంలో పిచ్ మీద కాస్త మాయిశ్చర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటాయి. దీంతో మన టీమిండియా బౌలర్స్ మొదటి సెషన్లో రిచ్ బై బౌలింగ్ చేస్తే ఈజీగా మ్యాచ్ గెలవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ డే 4లో కూడా అదే చూసాం. మార్నింగ్ సెషన్లో ఓవర్కాస్ట్ కండిషన్స్ కనిపించాయి. ఈ టైంలో ఇంగ్లాండ్ బౌలర్స్ బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ బ్రేడెన్ కార్స్ అద్భుతమైన స్పెల్ వేశాడు. ఆల్మోస్ట్ ప్రతి బాల్ కూడా బీట్ చేస్తూ మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టాడు. సో ఇంగ్లాండ్లో ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే అది ఫ్లాట్ వికెట్ మీద అయినా సరే కొంతవరకు బాల్ మూవ్ అవుతుంది. దీంతో మన టీమిండియాకి డే 5లో ఇలాంటి కండిషన్స్ బాగా కలిసి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఎనీవే డే 4లో అయితే ముందు చెప్పుకున్నట్టే మొదటి గంట పాటు కొంతవరకు ఇంగ్లాండ్ బౌలర్స్ ఇబ్బంది పెట్టారు. ఎస్పెషల్లీ బ్రేడెన్ కార్స్ చాలా మంచి రథంతో బౌలింగ్ చేశాడు. దీనివల్ల కరుణర్ ఇబ్బంది పడ్డాడు. అలాగే కేఎల్ రాహుల్ కూడా చాలా బాల్స్ బీట్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ కొన్ని ఎడ్జులు కూడా తగిలే. బట్ బెన్ స్టోక్స్ స్లిప్ ఫీల్డర్స్ని సరిగ్గా పెట్టలేదు. ఆ స్లిప్ ఫీల్డర్స్ మధ్య ఎక్కువ గ్యాప్ అయితే చూసాం. అండ్ ఆల్సో ఎక్కువ మంది ఫీల్డర్స్ని కూడా పెట్టలేదు. సో ఇదైతే కొంతవరకు పూర్ స్ట్రాటజీగా కనిపించింది. ఇలాంటి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 3 స్లిప్ ఫీల్డర్స్ని అలాగే ఒక గల్లీని పెట్టుకోవాలి. బట్ బెన్ స్టోక్స్ తన స్లిప్ కార్డ్ని అంత స్ట్రెంథన్ చేసుకోలేదు. దీనివల్ల కొన్ని ఎడ్జెస్ మిస్ అయ్యాయి. బట్ ఎన్ని ఎవెన్చువల్లీ కార్స్కి అయితే కరుణర్ వికెట్ దొరికింది. ఒక మంచి ఫుల్ లెంత్ బాల్తో అతని బాల్తో కొట్టించాడు. అయితే తర్వాత చూసుకుంటే రాహుల్ మరియు శుభ్మన్ గిల్ మధ్య మెల్లగా ఒక చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. మెయిన్లీ కేఎల్ రాహుల్ మరోసారి 2 ఇన్నింగ్స్లో చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. 84 బంతుల్లో 55 పరుగులు చేశాడు. సో రాహుల్ బ్యాటింగ్ చేసినంతసేపు బాల్ అయితే గట్టిగా మూవ్ అయింది. బట్ ఇలాంటి డిఫికల్ట్ కండిషన్స్లో కూడా అతనైతే సర్వైవ్ కాగలిగాడు. అయితే జాస్ టంగ్ ఒక మంచి ఫుల్లర్ లెంత్ బాల్తో అతని క్లీన్ బాల్ చేశాడు. సో రాహుల్ వికెట్ పడేసరికి చూసుకుంటే మన టీమిండియా స్కోర్ 126గా ఉంది. అంటే మన ఆల్రెడీ 300 దాటేసింది. బట్ స్టిల్ అది సరిపోదు, ఇంకా పెద్ద లీడ్ కావాలి. విచ్ మీన్స్ మన టీమిండియాకి ఇంకా పెద్ద పార్ట్నర్షిప్స్ రావాలి. అది కూడా మనం డే 3 రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం. మన వాళ్ళు 4 కంటే ఎక్కువ రన్ రేట్తో బ్యాటింగ్ చేయాలని చెప్పి. అట్ ది సేమ్ టైం శుభ్మన్ గిల్ మరియు రిషబ్ పంత్ చాలా కీలకంగా మారుతారని కూడా చెప్పుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్ అనుకున్నట్టే వీళ్ళిద్దరి మధ్య ఒక తుఫాన్ పార్ట్నర్షిప్ చూసాం. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ మరోసారి బాక్స్ ఆఫీస్ ఇన్నింగ్స్ ఆడాడు. అసలు తను బ్యాటింగ్ చేసినంతసేపు ఏదో ఒక వింత జరుగుతూనే ఉంది. అయితే బాల్ని గట్టి కొట్టేవాడు లేదా బ్యాట్ని గట్టిగా ఇసిరేసేవాడు. ఇన్ఫాక్ట్ అతను అవుట్ అయిన బాల్కు చూసుకుంటే బ్యాట్ని ఎంత గట్టిగా ఊపడంటే వెళ్ళి మిడ్ వికెట్ ఫీల్డర్ దగ్గర పడింది. సో పంత్ అయితే గట్టి కొట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయి వచ్చాడు. అండ్ అనుకున్నట్టే గట్టి కొట్టాడు. పర్టికులర్గా ఫాస్ట్ బౌలర్ మోకాల మీద కూర్చొని బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ పై నుంచి ఒక సిక్సర్ కొట్టాడు. అదైతే అమోఘం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా స్పిన్నర్స్ అలా కొడుతూ ఉంటాడు. బట్ ఒక పేస్ బౌలర్కి అలాంటి షార్ట్ ఆడడం అంటే మామూలు విషయం కదా. సో పంత్ బ్యాటింగ్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా సాగింది. 58 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ గిల్తో కలిసి 100 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేయడం చూసాం. అది కూడా ఆల్మోస్ట్ అన్నేబాల్ పార్ట్నర్షిప్. సో మనకి మొదటి సెషన్ ఫస్ట్ హాఫ్లో ఎక్కువ రన్స్ రాలేకపోయినప్పటికీ సెకండ్ హాఫ్లో మాత్రం గట్టిగా రన్స్ వచ్చాయి. అండ్ దెన్ లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే శుభ్మన్ గిల్ విధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్స్ అతనికి ఎగనెస్ట్గా షార్ట్ బాల్ టాక్టిక్ని యూజ్ చేశారు. అంటే మన టీమిండియా డే 3లో జేమీ స్మిత్కి ఎగనెస్ట్గా ఏదైతే చేయాలనుకుందో అది ట్రై చేశారు. అండ్ కంప్లీట్లీ బెడ్స్ కొట్టింది. శుభ్మన్ గిల్ పండగ చేసుకున్నాడు షార్ట్ బాల్స్తో.
మే లుక్ షాట్తో ఫైన్ లెగ్ పై నుంచి 2 సిక్సర్లు కొట్టాడు. నాకైతే రోహిత్ శర్మని గుర్తొచ్చాడు. ఇంగ్లాండ్ వాళ్ళైతే లెగ్ సైడ్ 6 నుంచి 7 ఫీల్డర్స్ని పెట్టి ఆ షార్ట్ బాల్ టాక్టిక్ను గట్టిగానే యూజ్ చేశారు. బట్ స్టిల్ శుభ్మన్ గిల్ ఏ లైన్లో షార్ట్ బాల్ వేసినా సరే దాని నుంచి రన్స్ రాబెట్టాడు. పర్టికులర్గా స్ట్రైట్గా ఒక టెన్నిస్ కైండ్ ఆఫ్ షాట్ ఆడాడు. అదైతే నిజంగా బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. సో లంచ్ బ్రేక్ తర్వాత శుభ్మన్ గిల్ ఒక్కసారిగా స్కోరింగ్ రేట్ పెంచేశాడు. అండ్ దాన్ని పని చూసుకుని అతను కూడా ఊపందుకుని 50 కంప్లీట్ చేశాడు. సో మన టీమిండియా అయితే చాలా క్విక్ టైంలో 400 లీడ్ని దాటేశారు. అండ్ పంత్ అవుట్ అయ్యే టైంకి చూసుకుంటే మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. అయితే డే 4లో మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే జడేజా బ్యాటింగ్ చేసిన విధానం. నిజంగా అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు ఆ టైంలో క్విక్గా రన్స్ కావాలి. అట్లీస్ట్ ఒక 60-70 స్ట్రైక్ రేట్స్ అయినా సరే ఆడాలి. బట్ జడేజా బ్యాటింగ్ వచ్చి మరీ 30 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో ఈ స్ట్రాటజీ అయితే ఎవరికి అర్థం కాలేదు. జడేజా ఎందుకు అలా ఆడాడో కూడా ఇప్పటికీ నాకు ఒక మిస్టరీగానే ఉంది. మేబీ కొలాప్స్ జరగకుండా 500 లీడ్ వచ్చే వరకు జాగ్రత్తగా ఆడాలని చెప్పి టీం ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందేమో. లేదు ఇంగ్లాండ్ బౌలర్స్ని టైట్ చేసి టైం వేస్ట్ చేద్దామని చెప్పి అలాంటి ఇన్నింగ్స్ కూడా ఆడుండొచ్చు. బట్ ఈవెన్చువల్లీ వేగంగా రన్స్ కొట్టిన టైం వేస్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ బౌలర్స్ కూడా టైడ్ అవుతారు. సో దీంతో మేబీ జడేజా ఆ కొలాప్స్ ట్రిగ్గర్ అవ్వకుండా ఉండడం కోసం అలాంటి ఇన్నింగ్స్ ఆడుండాలి. అంటే అతను బ్యాటింగ్ వచ్చే టైంకి మన టీమిండియా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. బట్ ఆ టైంలో కనుక కొలాప్స్ జరిగి మన టీమిండియా లీడ్ 500 దాటకపోతే ఖచ్చితంగా ట్రబుల్లో పడే అవకాశాలు ఉంటాయి. ఇంగ్లాండ్ టీంకి చేజబుల్ టార్గెట్లని కనిపించవచ్చు కొంతవరకు. సో దీనివల్ల 500 లీడ్ వచ్చే వరకు వీళ్ళిద్దరు కాస్త ఆచితూచి బ్యాటింగ్ చేశారు. బట్ టు బి ఫ్రాంక్ ముందు చెప్పుకున్నట్టే జడేజా మరీ ఎక్కువ డిఫెన్స్ ఆడేశాడు. అంటే బౌండరీస్ కొట్టాల్సిన బ్యాట్ బాల్స్ని కూడా అడ్డు పెట్టాడు. సో మేబీ జడేజా కాస్త బెటర్ ఇంటెంట్ చూపించుంటే బాగుండేది. ఎనివే అదర్ ఎండ్లో మన సార్ శుభ్మన్ గిల్ అయితే టీ బ్రేక్లో సెంచరీ కొట్టేశాడు. అండ్ దాని టీ బ్రేక్ తర్వాత విధ్వంసం చూసాం. సిక్సర్లు కొట్టాడు. ఇన్ఫాక్ట్ చాలా క్విక్ టైంలో 150 మార్క్ని దాటేశాడు. సో డే 4లో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగా మరోసారి ఒక హిస్టారిక్ నాక్ ఆడాడని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా అతని బ్యాటింగ్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మరోసారి కంట్రోల్ బాగా కనిపించింది. ఇన్నింగ్స్లో రన్ బాల్ స్కోర్ కొట్టినప్పటికీ తన కంట్రోల్ ఎక్కడా తగ్గలేదు. ఆల్మోస్ట్ ప్రతి బాల్ కూడా అద్భుతంగా టైం చేస్తూ బౌండరీస్ కొట్టాడు. సో శుభ్మన్ గిల్ అయితే ఒక డిఫరెంట్ జోన్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో అతను చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని రకాల బ్యాటింగ్ చూపించాడు. అంటే స్లోగా ఆడాల్సిన టైంలో తన వికెట్ని కాపాడుకుంటూ స్లోగా ఆడాడు. అండ్ అగ్రెసివ్గా ఆడాల్సిన టైంలో బేపచ్చమైన హిట్టింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం క్రూషియల్ టైంలో రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ కూడా అద్భుతంగా చేయడం చూసాం. సో శుభ్మన్ గిల్ మ్యాచ్లో అయితే కంప్లీట్ బ్యాట్స్మెన్షిప్ చూపించాడు. ఆల్మోస్ట్ అన్ని రకాల బ్యాటింగ్ కూడా చూసాం అతని దగ్గర నుండి. ఈ ఇన్నింగ్స్ ద్వారా అతను బ్రేక్ చేసిన రికార్డ్స్ చూసుకుంటే చాలా ఉన్నాయి. చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోద్ది. బట్ కొన్ని నోటబుల్ రికార్డ్స్ అయితే చెప్పుకుందాం. సో ముందు చెప్పుకున్నట్టు అతనైతే ఇన్నింగ్స్లో మొత్తం 430 రన్స్ కొట్టాడు. అండ్ ఇప్పటివరకు మన టీమిండియా బ్యాట్స్మెన్ ఒక టెస్ట్ మ్యాచ్లో ఇన్ని రన్స్ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. ఓవరాల్గా చూసుకున్న ఒక టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లు కలుపుకుని ఇది 2వ అతి పెద్ద స్కోర్. ఇక గిల్ అయితే క్యాప్టెన్గా తన ఆడిన ఫస్ట్ 2 మ్యాచెస్లోనే 3 సెంచరీలు కొట్టాడు. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే ఇది కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే సాధించగలిగాడు. అండ్ ఆల్సో ముందు చెప్పినట్టు గిల్ ఆల్రెడీ సిరీస్లో 585 రన్స్ కొట్టేశాడు. సో ఇప్పటివరకు ఇండియన్ క్యాప్టెన్ కూడా ఒక డెబ్యూ సిరీస్లో ఇన్ని రన్స్ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ ఒక టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో పాటు సెంచరీ కొట్టిన 9 ఆటగాడిగా రికార్డుని క్రియేట్ చేశాడు. మన టీమిండియా తరపున అయితే ఇలాంటిది ప్రీవియస్గా కేవలం సునీల్ గవాస్కర్కే పాసిబుల్ అయింది. ఇక పార్ట్నర్షిప్స్ వైజ్ చూసుకున్న గిల్ రికార్డులను క్రియేట్ చేశాడు. మేలీ జడేజాతో కలిసి 2 ఇన్నింగ్స్లో కూడా 150+ పార్ట్నర్షిప్స్ నెలకొల్పాడు. అండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో చూసుకుంటే ఇది కేవలం 4వసారి మాత్రమే. అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ ఈ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే 4 సెంచరీ+ పార్ట్నర్షిప్స్లో పాలు పంచుకున్నాడు. అంటే ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్ లాంటిది కేవలం 4 బ్యాట్స్మెన్కి మాత్రమే పాసిబుల్ అయింది. గిల్ 5వ ప్లేయర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. సో ఈ విధంగా చెప్పుకుంటే పోతే ప్రతి ఆస్పెక్ట్లో కూడా గిల్ చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశాడు. ఇన్ఫాక్ట్ మనం ఫస్ట్ ఇన్నింగ్స్ ఎన్ని రికార్డ్స్ చెప్పుకున్నామో అంతకంటే ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి. మిగిలిన అతని దెబ్బకి మన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 400+ రన్స్ కొట్టేశారు. అండ్ మన వాళ్ళైతే ఒక టెస్ట్ మ్యాచ్లో ఇలా 2 ఇన్నింగ్స్లో కూడా 400+ రన్స్ కొట్టడం ఇది కేవలం 4వసారి మాత్రమే. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా మ్యాచ్లో అతిపెద్ద రికార్డుని బ్రేక్ చేసింది. మన వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం ఒక టెస్ట్ మ్యాచ్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. ప్రీవియస్గా ఇప్పుడు చూసుకుంటే 2003 సంవత్సరంలో సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో 916 రన్స్ కొట్టారు. అంటే ఇప్పటివరకు మనకు అదే హైయెస్ట్గా ఉంది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఏకంగా 1014 పరుగులు చేసి ఒక సరికొత్త చరిత్రను క్రియేట్ చేశారు. సో టీ బ్రేక్ తర్వాత అయితే మన టీమిండియాకి చాలా ఫాస్ట్గా రన్స్ వచ్చాయి. ఈవెన్ జడేజా కూడా టీ బ్రేక్ తర్వాత కొంతవరకు షార్ట్స్ ఆడడం చూసాం. మళ్ళీ ముందు చెప్పుకున్నట్టు అతను శుభ్మన్ గిల్తో కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ని యాడ్ చేశాడు. సో నార్మల్గా టెస్ట్ ఫార్మాట్ సర్కమ్స్టాన్స్లో చూసుకుంటే జడేజా ఇన్నింగ్స్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఒక ప్యూర్ టెస్ట్ నాక్ ఆడాడు. బట్ పరిస్థితులు కాస్త బెండంగా ఉన్నాయి కాబట్టి అతను ఆడిన నాకు చాలా మందికి నచ్చదు. ఎనివే మన వాళ్ళైతే 600 పరుగులు అనేది మైండ్లో పెట్టుకున్నారు. దీనివల్ల శుభ్మన్ గిల్ అవుట్ అయినా సరే డిక్లేర్ అవ్వకుండా మరి 2 బ్యాట్స్మెన్ బ్యాటింగ్ వచ్చారు. అండ్ దెన్ ఈవెన్చువల్లీ మన వాళ్ళకి 607 పరుగులు లీడ్ వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ని అయితే డిక్లేర్ చేశారు. సో ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో ఈ టీం కూడా అంత పెద్ద టార్గెట్ని చేస్ చేయలేదు. అండ్ ఇంగ్లాండ్ టీం కూడా చేస్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆల్మోస్ట్ 105 ఓవర్ల పాటు 6 రన్ రేట్తో బ్యాటింగ్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. బట్ ఇంగ్లాండ్ టీం అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అది చేయడానికి ట్రై చేసింది. బెండేకి టూర్గా కొట్టేస్తూనే ఉన్నాడు. సో క్లియర్లీ ఇంగ్లాండ్ వాళ్ళ మైండ్ సెట్ ఇలానే ఉంటుంది. మనం 600 పెట్టినా 800 పెట్టినా వాళ్ళు ఇలానే ఆడతారు. వాళ్ళకి డ్రా చేసుకునే ఉద్దేశం ఉండదు. అయితే గెలవడం లేకపోతే ఓడిపోవడం ఈ మైండ్ సెట్తో ఆడతారు. సో నాకైతే క్లియర్లీ ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాటింగ్లో మ్యాచ్ని డ్రా చేసుకోవాలి అనే ఉద్దేశం ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళైతే షార్ట్స్కి వెళ్తున్నారు. అట్లీస్ట్ న్యూ బాల్ ఉన్నంతసేపు అయినా స్లోగా వికెట్ని కాపాడుకుంటారేమో అనుకున్నా. బట్ అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు షార్ట్స్ కోసం వెళ్ళారు. సో ఇలా షార్ట్స్ ఆడే క్రమంలోనే వాళ్ళు ఇనిషియల్గా క్రాలీ వికెట్ని కోల్పోయారు.
మేలి మహమ్మద్ సిరాజ్ అతను చాలా మంచిగా ట్రాప్ చేశాడని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే నెక్స్ట్ వికెట్స్ చూసుకుంటే మాత్రం ఆకాశ్దీప్ యొక్క మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ జో రూట్కి వేసిన బాల్ అయితే అబ్సల్యూట్లీ రిప్పర్ అదే. నిజంగా ఒక వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ ఫ్లాట్ వికెట్ మీద అలా బీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఆకాశ్దీప్ అయితే మరోసారి కొత్త బాల్తో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ప్రాపర్ లైన్ అండ్ లెంత్ హిట్ చేశాడు. ఈవెన్ బెండెకట్టి పడిన బాల్ కూడా షార్ప్గా లోపలికి రావడం చూసాం. సో రెండు బాల్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాల్స్. అంటే ఒక బాల్ లెఫ్ట్ హ్యాండర్కి లోపల తీసుకొస్తే మరో బాల్ రైట్ హ్యాండర్కి లోపల తీసుకొచ్చాడు. విచ్ మీన్స్ ఆకాశ్దీప్ రెండు వైపులో బాల్ని స్వింగ్ చేశాడు. దీనివల్ల ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కొత్త బాల్తో అతను బౌలింగ్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ బాల్ లోపలికి వస్తుంది, ఏ బాల్ బయటకు వెళ్తుంది అంచనా వేయడం కాస్త కష్టంగా ఉంది. సో నిజంగా కొత్త బాల్తో మరోసారి ఆకాశ్దీప్ ఈవెన్ సిరాజ్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు ట్యాండమ్లో మరోసారి ఒక ఫైరీ స్పెల్ వేశారని చెప్పుకోవచ్చు. అయితే జో రూట్ వికెట్ విషయంలో కొంతవరకు కాంట్రవర్సీ కావాలని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఆకాశ్దీప్ వేసిన బాల్ నో బాల్ అని చెప్పి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. సో నిజానికి బాల్ వేసిన టైంలో అయితే అతను రిటర్న్ క్రీజ్ని టచ్ చేశాడు. బట్ అది ఇప్పుడు తన టోన్ ముందు ల్యాండ్ చేశాడు. ఆ తర్వాత హీల్ వేలు తగిలింది. సో ఐపీఎల్లో కూడా విఘ్నేష్ పుత్రి దగ్గర నుంచి మనం ఇలాంటి కైండ్ ఆఫ్ నో బాలే చూసాం. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేశారు, అతను రిటర్న్ క్రీజ్ టచ్ చేసిన ఫోటోని మాత్రమే షేర్ చేసి అది నో బాల్ అన్నారు. అందుకని కూడా సేమ్ కొంతమంది అలాంటిది ట్రై చేస్తున్నారు. బట్ నిజానికి రూల్స్ ప్రకారం అది నో బాల్ కాదు. ఇనీషియల్గా అతను టో అనేది లోపలే ల్యాండ్ అయింది అండ్ దెన్ హీల్ టచ్ అయింది. సో ఇదైతే డెఫినెట్లీ నో బాల్ కాదు, కొంతమంది కడుపు మాట మాత్రమే చెప్పుకోవచ్చు. ఎనీవే డే అంటే సరికి చూసుకుంటే ఇంగ్లాండ్ టీం 72 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయారు. అండ్ వాళ్ళు బ్యాటింగ్ చూసుకుంటే స్టిల్ టార్గెట్ని కొట్టడానికి ట్రై చేస్తున్నారు. మీలో హ్యారీబ్రూక్ బ్యాటింగ్ చూసాం. అతను డే ఎండింగ్లో కూడా చాలా అగ్రెసివ్గా ఆడడానికి ప్రయత్నించాడు. సో తెలిసి డే ఫైవ్లో కూడా ఇంగ్లాండ్ బ్యాటింగ్లో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో మన టీమిండియాకి మ్యాచ్ గెలిచేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ మన వాళ్ళు ఇనిషియల్గా ఓవర్కాస్ట్ కండిషన్స్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మన వాళ్ళు మరి ఎక్కువ ఓవర్ ఎగ్జైట్ అయిపోకూడదు. ఈ డే 4 ఎండింగ్లో చూసాం కాస్త ఓవర్ ఎగ్జైట్ అయిన రివ్యూస్ని వేస్ట్ చేసుకున్నారు. సో డే 5 ఇలాంటివి చేయకుండా కొంతవరకు పేషెన్స్ చూపిస్తూ మంచిగా ప్లాన్ చేసుకుంటే ఈ మ్యాచ్ని ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. కేవలం ప్రెజెంట్ వరుణ్ దేవుడికి మాత్రమే మన టీమిండియా విజయం అడ్డుకోగలిగే సత్తా ఉంది, మిగతా వరకు లేనట్టే కనిపిస్తుంది. చూడాలి మరి మన టీమిండియా డే 5లో కూడా కొట్టి ఎడ్జ్ బ్యాట్స్మెన్ హిస్టారిక్ విన్ కొడతారా లేదా అనేది.